అందరికీ నమస్కారం అండి. నా పేరు ఠాకూర్ సురేఖ. నేను ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాను కొత్త రకం రెసిపీతో. చూడండి, వీటికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ముక్కుడు పెట్టుకుంటున్నానండి. వీటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. చక్కెర, బీట్రూట్ అండి, ఇది వాటర్ మిలన్ అండి. ఈ వాటర్ మిలన్ది వైట్ ఉంది కదండి, దీన్ని తీసి, ఈ తెలుపు ఉంది కదండి, దీన్ని తీసి నేను ఈ విధంగా, ఇది చూడండి, ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేసి ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఇప్పుడు ఇంతకుముందు చేసిన అండి, ఇవి టూటీ ఫ్రూటీ అంటారు కదా, అది ఈ విధంగా చేశాను. ఈ కలర్ అండి. ఇది పాలకూరను ఉడికించి రసం తీసి చేసుకున్నానండి. ఇదేమో ఫుడ్ కలర్ అండి. ఇది కూడా అండి మొన్న రీసెంట్గా చేశాను పాలకూరతో. ఇది చూడండి, కనిపిస్తుంది, ఇంకా ఆరలేదు అది. ఇది ఇప్పుడు ఈరోజు నేను బీట్రూట్ని ఫుడ్ కలర్ కలపకుండా బీట్రూట్తో చేస్తున్నానండి. ఇది ఉడికించేటప్పుడు బీట్రూట్ను వేసాను చూడండి. ఇందులో బీట్రూట్ ముక్కలను వేసి ఉడికించుకున్నానండి. ఇందులో న్యాచురల్ కలర్ వచ్చేసింది. ఇప్పుడండి దీనికి తగినంత చక్కెర వేస్తున్నానండి. దీనికి తగినంత అంటే మినిమం ఒక కప్పడి ఉందండి, చిన్న కప్పడి. ఈ విధంగా చక్కెర వేసేస్తున్నాను. ఇందులోకి కొంచెం నీళ్ళను వేస్తున్నానండి, ఎందుకంటే చక్కెర కరగాలి కనుక నీళ్ళను వేస్తున్నాను. చక్కెర కరుగుతుంది చూడండి. ఇప్పుడు ఈ ముక్కలను ఇందులోకి వేసేస్తున్నానండి. టూటీ ఫ్రూటీ అని ఇందులో ఉన్న బీట్రూట్ నండి, ఇది మొత్తం చక్కెర దానికి మొత్తం ఈ రసాన్ని మొత్తం పీల్చుకున్న తర్వాత బీట్రూట్ ముక్కలను తీసేస్తానండి. చూడండి న్యాచురల్ కలర్ ఎలా వచ్చిందో. ఈ టూటీ ఫ్రూటీ అండి, మీరు కేక్స్ చేస్తుంటారు కదా పిల్లలకు, బయట నుంచి తీసుకురాకుండా ఈ విధంగా చేసి ఇవ్వండి పిల్లలకు. ఈ రసం మొత్తం ఈ ముక్కలకు మొత్తం అంటుకోవాలండి. కొద్దిసేపు ఇలాగే ఉంచుదామండి. ఈ విధంగా వాటర్ మిలన్ ప్రతి ఒక్కరు కట్ చేస్తారు కదండి, నేను ఈ విధంగా కట్ చేశాను కదండి. ఇందులో ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్ చేసి మెంతులు వేస్తున్నానండి. ఇది చూడండి, ఈ బుడగలు వస్తున్నాయి కదా, ఈ రసం మొత్తం ఇందులోకి ఇంకిపోవాలి. షుగర్ సిరప్ మొత్తం ఈ వాటర్ మిలన్ ముక్కలోకి వచ్చేయాలి. చూడండి, ఈ విధంగా గట్టిపడిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. చల్లారిన తర్వాత ఈ బీట్రూట్ ముక్కలను తీసి పారవేస్తానండి. ఈ విధంగా మీరు ఇది చల్లారిన తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.